ఇదేంటి? ఆంటీని ఇక్కడే కదా వదిలేళ్ళాను. ఇంతలో ఎక్కడికి వెళ్ళుంటారు? ఇందాక ఇక్కడ వీల్ చైర్లో ఓ పేషెంట్ కూర్చొని ఉన్నారు. పేరు ఉమాదేవి. ఆవిడ్ని లోపలికి ఎక్కడికన్నా తీసుకెళ్లారా? పేషెంటా? ఉమాదేవా? అవును. ఇప్పుడే మందులు కొందామని అటువైపు వెళ్ళాను. తిరిగొచ్చి చూసేసరికి లేరు. నాకు తెలీదు. అయినా ఎవరు తీసుకెళ్తారు? ఏంటమ్మా, ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? మందులు కొందామని ఆంటీని ఒక చోట వదిలేళ్ళాను డాక్టర్. తిరిగొచ్చి చూసేసరికి ఆంటీ కనిపించలేదు. హాస్పిటల్ అంతా వెతికాను, అందరినీ అడిగాను. ఎవరూ చెప్పలేకపోతున్నారు. మీకేమన్నా తెలుసావోనని అడగడానికి వచ్చాను. నాకా? అవును డాక్టర్. నాకేం తెలియదమ్మా. అంటే ఆవిడ ఇక్కడ కూడా తీసుకురాలేదా డాక్టర్? లేదమ్మా, ఏదన్నా అవసరం ఉంటే నీకే కబురు పెడతాను కదా. అయినా అలా ఎలా కనిపించకుండా పోతారు? ఏమీ అంతు పట్టడం లేదు డాక్టర్. జస్ట్ ఒక 5 నిమిషాలు అలా వెళ్ళొచ్చాను. ఇంతలో కనిపించకుండా పోయారు. అదేంటమ్మా, అలా ఎలా జరుగుతుంది? అసలు ఇలాంటిది ఇంతకు ముందెప్పుడు ఈ హాస్పిటల్లో జరగలేదు. నాకేం అర్థం కావడం లేదు డాక్టర్. ప్లీజ్ మీరెవరికన్నా చెప్పి. కంగారు పడద్దు. టెస్టుల కోసమని ఎవరన్నా తీసుకెళ్లారేమో. అన్ని టెస్ట్లు అయిపోయాయి కదా డాక్టర్. నిజమే. అసలు ఏం జరిగిందో కనుక్కుందాం పదా. హలో, ఎవరు? వదినా నువ్వా? ఏంటంత కంగారుగా మాట్లాడుతున్నా? ఏమైంది నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆంటీని హాస్పిటల్కి తీసుకొచ్చాను కదా. అవును. టెస్ట్లన్నీ పూర్తయిపోయాయి. డాక్టర్ గారితో మాట్లాడి ఆంటీని వీల్ చైర్లో బయటికి తీసుకొస్తూ మందులు కొనడానికి ఓ చోట ఆగాను. ఆంటీని అక్కడే ఉండమని చెప్పి మందుల కోసం వెళ్ళాను. అయితే మందులు కొని తిరిగొచ్చి చూసేసరికి ఆంటీ లేరు. వాట్? అవును,
నాకేం పాలు పోవడం లేదు. జస్ట్ 5 మినిట్స్లో తిరిగి వచ్చాను. అక్కడ ఆంటీ కనిపించలేదు, వీల్ చైర్ కూడా లేదు. కంగారుగా అందరినీ అడిగాను, హాస్పిటల్ అంతా వెతికాను, డాక్టర్ గారితో కూడా చెప్పాను. మేమిద్దరం కలిసి కూడా వెతికాం. అమ్మ కనిపించిందా? లేదు. అందుకే నీకు ఫోన్ చేశాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు, బుర్ర పని చేయడం లేదు. ప్లీజ్ నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏమైంది వదినా? అమ్మ కనిపించిందా? లేదు. ఇది ఎలా సాధ్యం డాక్టర్ గారు? హౌ కెన్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్? నాకు ఏం పాలు పోవడం లేదమ్మా. హాస్పిటల్లో అందరినీ కనుక్కున్నాం. ఆ తర్వాత కూడా అన్ని డిపార్ట్మెంటుల్లో వెరిఫై చేశాను. ఇలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. నాకేం అంతుపట్టడం లేదు. ఆవిడేమన్నా ఆటోలో ఇంటికి వెళ్ళిపోయారేమోనని అన్నాను. అలా జరగడానికి వీల్లేదు, బాగా నీరసంగా ఉన్నారు, ఆంటీ నాతో చెప్పకుండా అలా చెయ్యరని మీ వదిన గారు నాతో చెప్పారు. అవును, ఆంటీ అలా ఎందుకు చేస్తారు? అసలే చాలా నీరసంగా ఉన్నారు. పైగా పట్టుమని 10 నిమిషాలు కూడా కాలేదు. అంతలోనే ఆంటీ బయటికి ఎలా వెళ్తారు? మరింతకీ ఏం జరుగుతుంది? ప్లీజ్ కంగారు పడొద్దు. ప్లీజ్ హ్యావ్ ఏ సీట్. కంగారు పడి చేసేదేం లేదు. యూ రిలాక్స్ ఫర్ ఏ వైల్. నేను ఇప్పుడే వస్తాను. సుప్రతీక, నిన్నే. ఈ పాలు తీసుకో. నాకే వద్దు. అలాగంటే ఎలాగూ? టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు. నువ్వు నిద్రాహారాలు మానేసి నీరసించిపోతే ఆంటీ తిరిగొస్తారా చెప్పు? ఇలాంటి సమయంలోనే గుండె ధైర్యంతో ఉండాలి. ఒంట్లో ఓపిక లేకపోతే ఇక నీకు ఈ కష్టం తట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వద్దు దినా, నాకేం చెప్పొద్దు. నా మనసేం బాలేదు. ఆ విషయం నాకు తెలుసు. నీ మనసేనా? నా మనసు కూడా బాలేదు. నువ్వు చేయగలిగిందంతా చేశావు. వెతకని చోటు లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చావు. ఇంతకన్నా ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆంటీకి మాత్రం ఏం జరగదు. నాకు ఆ నమ్మకం ఉంది. నీకున్నంత ధైర్యం నాకు లేదు వదినా. రోజులు గడుస్తున్న కొద్దీ నాకు ఆ నమ్మకం పోతోంది. అసలు నాకు బతకాలనిపించడం లేదు. అదిగో ఈ మాటలే మాట్లాడొద్దనేది. రేపు ఆంటీ తిరిగొచ్చాకైనా నీ పరిస్థితి చూస్తే ఆవిడ తట్టుకోగలరా? ఆవిడ కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. అయినా నేను చెప్తున్నాను కదా, నా మాట విను. ఆవిడకేం కాదు, తప్పకుండా తిరిగొస్తారు. రోజంతా ఇలా ఇంట్లోనే కూర్చొనుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నా మాట విని డైవర్షన్ కోసమైనా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టు. కావాలంటే హాఫ్ డే పనిచేసి వచ్చేసాయి. నేనెందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకో. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు నాకేం అక్కర్లేదండి. జరిగింది విన్నాను, చాలా బాధపడ్డాను. నిన్ననే నాకు ఈ విషయం తెలిసింది. లేకపోతే వెంటనే వచ్చేవాణ్ణి. పర్వాలేదండి,
అయినా మీరు మాత్రం ఏం చేయగలరు? అంతా చాలా చిత్రంగా జరిగిపోయింది. ఇదంతా నా కర్మ. మీకెవరి మీదన్నా అనుమానం ఉందా? లేదు, అసలు ఈ పని ఎందుకు చేశారో కూడా అర్థం కావడం లేదు. ఇలా అంటున్నానని వేరేగా అనుకోవద్దు. మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ ఇంతకు ముందు ఎవరితో అన్నా గొడవలుండేవా? లేదు, వాళ్ళెవరి జోలికి వెళ్లేవాళ్ళు కాదు. ఎవరితోనూ వాళ్ళకి గొడవలు లేవు. మరి ఇలా ఎందుకు జరిగింది? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. ఆలోచించిన కొద్దీ పిచ్చెక్కిపోతోంది. మీ అన్నయ్య చాలా మంది దగ్గర అప్పులు చేశారని విన్నాను. ఒకవేళ వాళ్ళెవరన్నా ఆయన మీద కోపంతో... లేదు, వాళ్ళెవరూ చేయరు. అసలు డబ్బు కోసం ఈ పనిని మా అన్నయ్యే చేసుంటాడేమోనని నా అనుమానం. మీ అన్నయ్య? అవును, అతని సంగతి మీకు తెలీదు. జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో దొరికిన డబ్బుని కాజేసి ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈ మధ్య అతనికి డబ్బు అందకుండా చేశాం. అందుకే ఆ కోపంతో ఇలా చేశాడేమోనని నా అనుమానం. ఓ మై గాడ్. ఈ మధ్య అసలు ఇంటి వైపే రాలేదు. అందుకే నాకు అతని మీదే అనుమానంగా ఉంది. ఐఎమ్ సారీ. నా మనసులో మాట చెప్పాను. ఈ అనుమానం నాకెప్పుడో వచ్చింది. కాకపోతే నువ్వు వింటే బాధపడతావని పైకి చెప్పలేదు. ఇందులో బాధపడ్డానికి ఏముంది? ఆయన గారి సంగతి తెలిసిందే కదా. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. కన్న తల్లని చూడకుండా ఆ మధ్య ఆవిడ మీద చేయి చేసుకున్నాడు. మనందరి మీద కక్ష సాధించడానికి ఈ పని చేసుండొచ్చు. ఈ విషయం వినగానే మిమ్మల్ని ఒకసారి కలవాలనిపించి ఇటువైపు వచ్చాను. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లతో నేను మాట్లాడతాను. ఐ విల్ డూ ఆల్ దట్ ఐ కెన్ టు హెల్ప్ యూ. మీకు ఈ విషయంలో ఎప్పుడే అవసరం వచ్చినా నాకు కబుర్ చేయండి. మొహమాట పడొద్దు. ఈ విషయం మీకు పర్టికులర్గా చెప్తున్నాను. మీకు అసలే అభిమానం చాలా ఎక్కువ. ఇటువంటి విషయాల్లో అభిమానాలకి పోకూడదని నా ఉద్దేశం. లేదు, అమ్మ క్షేమంగా తిరిగొస్తే నాకంతే చాలు. అందుకోసం ఏవైనా చేస్తాను. ఇటువంటి విషయాల్లో ఎలా వెనకాడతాను చెప్పండి? ఇఫ్ ఐ నీడ్ ఎనీ హెల్ప్ ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్ ఫర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. నో, ఇట్స్ ద లీస్ట్ దట్ ఐ కుడ్ డూ ఫర్ యూ. వచ్చి పరామర్శించడం తప్ప నేను మీకు ఇంకేమీ చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? మంచి మనసుతో మీరు కనీసం మాకు సాయపడాలని అనుకుంటున్నారు. అలా అనుకునేవాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలా అరుదైపోయారు. పోలీస్ అఫీషియల్స్ ద్వారా మీకు ఏదైనా విషయం తెలిస్తే మాకు వెంటనే చెప్పండి. ష్యూర్, డెఫినెట్గా చెప్తాను. నేను ఇక బయలుదేరుతాను. అలాగే. అశోకవనంలో సీతలాగా ఎందుకమ్మా అలా కూర్చున్నావు? నీ బాధకి విరుగుడు నా దగ్గర ఉంది. నన్ను అడిగితే చెప్తాను. ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? నేను రావడం నువ్వు చూడలేదులే. బాలకృష్ణ గురించి ఆలోచిస్తూ నీ లోకంలో నువ్వు ఉన్నట్టున్నావు. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇది మరీ బాగుంది. ఈ ఇల్లు నీ సొంతమైనట్టు దబాయిస్తున్నావే.
అసలు ఆ మాట నేను అడగాలి. ఇది నా ఇల్లు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటానో పోతుంటాను. అడగడానికి నువ్వెవరివి? అయినా నేను నీకు హెల్ప్ చేద్దామని వస్తే నా మీద అలా కసురుకుంటావేంటి? నువ్వా? హెల్పా? సర్లే, అదే మరి నీతో వచ్చిన గొడవ. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసుకుంటే నువ్విలా మాట్లాడు. ఇంకెందుకు వస్తావు? డబ్బులు అయిపోయి ఉంటాయి. మళ్ళీ చేతులు రుప్పుకుంటూ వచ్చావు. అరే భలేగా కనిపెట్టావే. కాకపోతే నేను డబ్బు అడగటానికి ఓ బలమైన కారణం ఉంది మేడం. అది వింటే నువ్వే నన్ను బతిమలాడి మరీ డబ్బులు ఇస్తావు. నోరు మూసుకొని వచ్చిన దారిన వెళ్ళు. అలా వెళ్ళిపోతే నీ దిగులు తీరదు. అయినా అమ్మకేం కాదులే, నా దగ్గర జాగ్రత్తగానే ఉంది. అంటే అంటే నువ్వు నువ్వు మేమనుకుంటున్నట్టు నువ్వు నిజంగానే ఎస్, ఈ ఘనకార్యం ఇంకెవరు చేయగలరు చెప్పు? ఇలాంటి పనులు నేనే చేయగలను. అయినా ఆవిడకేం ప్రమాదం లేదులే. ఏదో డబ్బు అవసరం వచ్చింది కాబట్టి నాతో పాటు తీసుకెళ్ళాను. ఆవిడకి ఏ కష్టమో రానివ్వను. ఎంతైనా కన్న కొడుకుని కదా. ఆవిడకి ఏ ఇబ్బంది రానివ్వను. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నాళ్ళ తర్వాత ఇప్పుడే అమ్మ కాస్త మనశ్శాంతిగా ఉందని చెప్పొచ్చు. నేను అడిగిన డబ్బు ఇచ్చేస్తే భద్రంగా తీసుకొచ్చి అప్పగిస్తాను. స్కౌండ్రల్! నిన్నే పిశాచం పట్టిందో అర్థం కావడం లేదు. అసలు ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? డబ్బు కోసం కన్న తల్లిని కిడ్నాప్ చేసిన కొడుగ్గా నువ్వు చరిత్రలో మిగిలిపోతావు. నాన్నన్నా నేనన్నా నీకు పడదు సరే. నీ కోసం చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో కష్టాలు పడిన అమ్మనిలా తీసుకెళ్లిపోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ఎందుకు పుట్టావు మనిషి జన్మ? నీకన్నా అడవిలో తిరిగే మృగాలే నయం. ఏయ్! మాటలు మర్యాదగా రాని. ఇప్పుడు అమ్మ నా దగ్గర ఉందన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. అయినా ఆవిడ్ని నేనేదో హింసిస్తున్నట్టు ఓ ఫీల్ అయిపోతున్నావేంటి? ఎక్కడికన్నా నా దగ్గరే తను బాగుంది. ఆవిడ్ని తీసుకెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా? అలాంటి పరిస్థితి కల్పించారు మీరు. నా ఇంట్లోనే నాకు స్వేచ్ఛ లేకుండా చేశారు. అవసరం ఉండి డబ్బులు అడిగితే ఇవ్వలేదు. మీకు మంచిగా చెప్తే పని జరగదని తెలుసు కాబట్టే ఇలా చేశాను. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోక ఆ డబ్బేదో ఇప్పించు. ఈవిడ గారేది? 2 చేతుల తెగ సంపాదిస్తోంది కదా. నేనేం ఎక్కువ అడగటం లేదు, నా షేర్ అడుగుతున్నాను. ఆ సంపాదనలో సగం ఇవ్వమని. అలాగే ఆవిడంతకుముందు ముచ్చటపడి చేయించుకుందే. ఈ ఎలా సంపాదించిందో నాకు తెలియదు కానీ ఒంటిపేట గొలుసు, చిన్నపాటి చూపోగులు అవి కూడా నాకు ఇచ్చేమను. వాటితో సంతృప్తి పడిపోతాను. మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టక అమ్మని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. సరేనా?